శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఆగస్టు 15వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా మీనరాశి వాళ్లకు ఎలా ఉంది అంటే బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశిలో మామూలుగా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది. అలాగే రాహువు ఇక్కడే ఉండేటువంటి దాని వలన కొన్ని యోగాలు, కొన్ని ఇబ్బందులు రెండూ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 15 రోజుల పాటు కూడా మీనరాశి వాళ్లకు చాలా బాగుందనే చెప్పాలి. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తుండేటువంటి పనులు పూర్తి కావటము, ఇంట్లో శుభకార్యాలు ఆచరించాలి అనేటువంటి దానికి ముందుకు పడి ఆ శుభకార్యాలు నిర్ణయించుకోవడం జరుగుతుంది గాక, తద్వారా బంధుమిత్రులందరినీ కూడా పిలవటం లాంటివి జరుగుతాయి. దాంట్లో చాలా ఆనందముగాను సంతోషముగాను ఈ రాశి వాళ్ళు ఉంటారు. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల నుండి బయటపడి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటం జరుగుతుంది గాక, రాహువు ఉండేటువంటి దాని వలన రాశిలో ఏదైనా శ్వాసకోశ సంబంధమైనటువంటి చిన్న ఇబ్బందులు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించండి, వెంటనే మేలు జరుగుతుంది. మీ మనస్సుకు ఏది సంతోషకరమో, ఏది చేసుకుంటే మేలు అని అనుకుంటూ ఉంటారో ఈ రాశి వాళ్ళు, దానికి తగ్గట్టుగానే మీ ఆలోచనలకు తగ్గట్టుగా మీ నడవడిక ఉంటుంది గాక, అందువలన భగవద్ అనుగ్రహము అనేటువంటిది మీకు పరిపూర్ణముగా ఉన్నదాని వలననే ఏలినాటి శని ప్రభావము ఉండినా ఏమీ చేయకుండా ఉంటుంది గాక మీకు. అయితే ఏమీ చేయదు అంటే మరి ఇబ్బందులు లేవా అంటే ఉంటాయి, చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, కానీ వాటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళే విధంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రావుగాక రావు. అంతేకాకుండా భూపరంగా కానీ ఎప్పటి నుంచో ఉండేటువంటి స్థిరాస్తి విషయములో ఒక కొలిక్కి రావటం జరుగుతుంది. మీకు అనుకూలముగా ఫేవరబుల్గా కోర్టు తీర్పులు రావటము, తద్వారా మీకు లాభయుక్తముగా ఉండేటువంటి విధముగా ఉంటున్నది. అలాగే మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు, యోగవంతమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. భాతృ సంబంధమైనటువంటి బాధలు, అన్నదమ్ముల యొక్క బాధలు అనేటువంటివి మీకు మనసులో ఉంటాయి. కానీ ఏం చేస్తే జరిగిపోతుంది, ఇది ఎలా ఉంటుంది అనేటువంటి ఆందోళనలో మీరు ఉంటున్నారు గాక, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కొద్ది రోజులు ఆగి ప్రయత్నం చేద్దురు, ఇప్పుడు వద్దు. అలాగే ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి, అనుకూలవంతముగా అయినాడు మీకు చేతికి అందుతుంది గాక. ఇక మీనరాశి వాళ్ళు మానసికమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. ఇది అవుతుందేమో, ఇది ఇబ్బంది కలుగుతుందేమో, ఇది ఎలా అవుతుందో ఏమో అనేటువంటి ఆందోళన ఉంటుంది. ముందు ఆ ఆందోళన అనేటువంటిది తీసేయండి. తప్పకుండా దృఢ సంకల్పముతో మాకు మేలే జరుగుతుంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అంతా కూడా సర్వము శుభప్రదముగా జరుగుతుంది గాక మీకు. మీరు ఎక్కువగా ఆరాధించాల్సింది, మెరుగైనటువంటి ఫలితాలు ఇంకా మాకు మేలు కావాలి అని అనుకుంటే శ్రీ మహావిష్ణువును, అమ్మవారిని మీరు ఆరాధించవలసినటువంటి విధముగా ఉంటుంది గాక. వాహనము యోగము అనేటువంటిది ఉన్నది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసి ప్రయాణము చేయండి, మేలు జరుగుతుంది. అన్ని రంగాల వాళ్లకు కూడా ఎంతో కొంత మేలుగానే ఉంది తప్ప ఎక్కడా ఎటువంటి చిన్న ఇబ్బంది అనేటువంటిది లేకుండానే మీ యొక్క ఇదంతా కూడా ముందుకు వెళుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము ఏమి చేసుకుంటే ముందుకు వెళతాము, మాకు మేలు జరుగుతుంది అని గనక మీరు ఆలోచన చేసినట్టయితే అమ్మవారిని, శ్రీ మహావిష్ణువును ఆరాధించండి. అంతేకాకుండా
శుభకార్యాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అందరినీ అనుసరించి అనుకూలవంతముగా చేసుకోండి, మేలు జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో చిన్నపాటి ఏదో రగడలు లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ అయిన వాళ్ళ దగ్గర చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశము ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు కావాల్సిన వాళ్ళ దగ్గర చూపించుకొని పరిశీలన చేసుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు.